లైన్వాడ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా విస్తృతంగా వైద్య సేవలు అందజేస్తున్నామని వైద్యురాలు విశ్వజ్యోతి తెలిపారు. లైన్వాడ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మంచి పేరు, గుర్తింపు ఉన్నాయని వాటిని ఇలాగే కొనసాగించాలని కోరారు. నల్గొండ పట్టణంలోని లైన్వాడ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిల్వర్ జూబ్లీ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వైద్యులను ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ విశ్వజ్యోతి మాట్లాడుతూ 2-3 సిబ్బందితో ప్రారంభమైన లైన్వాడ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అంచెలంచెలుగా ఎదిగి నేడు హౌస్ సర్జన్లు సైతం విచ్చేసి వైద్య సేవలు అందించే స్థాయికి ఎదిగిందని అన్నారు. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా గర్భిణులకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు వ్యాక్సిన్లు ఇవ్వడం జరుగుతుందని, అనంతరం వారిని జిల్లా కేంద్ర ప్రధాన ఆసుపత్రికి తీసుకువెళ్లి ప్రసవాలు చేయించడం జరుగుతుందని తెలిపారు. దీంతో పాటు సాధారణ టీకాల కార్యక్రమాలు, యాంటీ రేబీస్ వ్యాక్సిన్ తో పాటు సాధారణ వైద్య సేవలను అందించడం జరుగుతుందని తెలిపారు. ఇవే కాకుండా ప్రభుత్వం చేపట్టే అన్ని రకాల వైద్య ఆరోగ్య కార్యక్రమాలను పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా నిర్వహిస్తున్నామని, ఇందుకోసం ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, సూపర్వైజర్లు, మెడికల్ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి కార్యక్రమాలను చేపడుతున్నారని తెలిపారు. డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వైరల్ ఫీవర్లపై సర్వే నిర్వహించి జ్వర పీడితులను గుర్తించి చికిత్సలు అందజేస్తున్నామని, అవసరమైతే వారిని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్కు పంపిస్తున్నామని చెప్పారు. గతంలో ప్రతిరోజు 20 మంది మాత్రమే ఓపీ సేవలు పొందేవారని, ప్రస్తుతం ప్రతిరోజు 150 మంది ఓపీ సేవలు పొందుతున్నారని తెలిపారు. అన్ని రకాల మందులు సైతం అందుబాటులో ఉన్నాయని, ప్రజలందరూ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా అందించే వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. హాస్పిటల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రావ్య మాట్లాడుతూ లైన్వాడ అర్బన్ హెల్త్ సెంటర్లో ఎన్నో రకాల వైద్య సేవలు అందజేస్తున్నామని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎన్సీడీ కార్యక్రమంలో భాగంగా షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇళ్ల వద్దకే వెళ్లి మందులు అందజేస్తున్నామని తెలిపారు. లైన్వాడ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందజేసే వైద్య సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మోహిని, డాక్టర్ మసీనా, డాక్టర్ విజయ్ కుమార్, ఏఎన్ఎం సువార్తమ్మ, రేణుక, భాగ్యలక్ష్మి, నళిని, నాగమణి, వినోద, సిబ్బంది జానీ, శ్రీనివాస్, అంబేద్కర్, కళమ్మ, పద్మ, భాగ్యలక్ష్మి, రాజ్ కుమార్, ల్యాబ్ టెక్నీషియన్ సరిత, నాగేందర్, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. అందరము ఇక్కడ మనకు స్టార్టింగ్ అంబేద్కర్, శ్రీను, సువార్త సిస్టర్తో స్టార్ట్ అయ్యి ఈరోజు అంచెలంచెలుగా ఎదిగి మనం గవర్నమెంట్తో గుర్తింపు పొంది ఈరోజు మనకు హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే హౌస్ సర్జన్స్ కూడా ఇక్కడికి వచ్చి యూపీహెచ్సిలో ఉంటున్నారు అని అంటే ఇది ఎంత ఎదిగిందో మనం చెప్పుకోవచ్చు. సో దీనివల్ల అందరికీ ఫస్ట్ నా శుభాకాంక్షలు. సో మనం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఒక మంచి గుర్తింపు, ఒక పేరు అన్నీ ఉన్నాయి. దీన్ని ఇలాగానే కాపాడాలని కోరుకుంటున్నాను. ఇక్కడ అర్బన్ హెల్త్ సెంటర్లో అంటే పిహెచ్సిస్ అంటే ఇప్పుడు నల్గొండలో ఒక 33 పిహెచ్సిస్, 5 అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉంటాయి. ఈ 33 పిహెచ్సిస్లో అర్బన్ పిహెచ్సిస్ సెపరేట్, 5 అర్బన్ పిహెచ్సిస్. దీంట్లో మెయిన్గా యాంటీనేటల్ చెకప్స్, వ్యాక్సినేషన్ అంటే గర్భిణీ అయిన వెరీ ఫస్ట్ డే నుంచి మనం నమోదు చేసుకొని వాళ్ళ 9 నెలల చెకప్స్ ఏఎన్ఎం, ఆశా వర్కర్, మెడికల్ ఆఫీసర్, సూపర్వైజర్ పర్యవేక్షణలో ఉండి వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయి డెలివరీ చేయించడం. దాంతోపాటు బిడ్డ పుట్టిన దగ్గర నుంచి వాళ్ళకి 18 నెలలు వచ్చిన వరకు వాళ్ళకి వ్యాక్సినేషన్ చూసుకోవడం, దాంతోపాటు రొటీన్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ మొత్తం పాటించడం, దాంతోపాటు రేబీస్ వ్యాక్సిన్, ఓపీ సేవలు, ఐపీ సేవలు అంటే మనకి ఏమైనా చిన్న చిన్న ఓపీడీ కేర్ అంటారు, డే కేర్ సర్వీసెస్, ఇవన్నీ అర్బన్ హెల్త్ సెంటర్స్లో ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మనకి ప్రోగ్రామ్స్ లాగా లెప్రసీ డిటెక్షన్ ప్రోగ్రామ్స్, ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్స్, పల్స్ పోలియో ప్రోగ్రామ్స్, ఎన్డీడీ పిల్లలకి నులుపురుగుల నివారణ ప్రోగ్రామ్స్, ఇవన్నీ మన అర్బన్ హెల్త్ సెంటర్ ద్వారా మన ఏఎన్ఎంస్, ఆశాస్, మెడికల్ ఆఫీసర్స్, సూపర్వైజర్స్ గ్రౌండ్ లెవెల్ నుంచి సర్వేతో పాటు అన్నీ జరుగుతుంది. ఇప్పుడు ఇంకా రీసెంట్గా డెంగ్యూ, ఫీవర్స్, వైరల్ ఫీవర్స్ ఇవన్నీ సర్వే జరిగి ఎవరెవరికైతే ఫీవర్స్ అలాంటివన్నీ ఉన్నాయో వాళ్ళని ట్రేస్ చేసి ఇక్కడ ట్రీట్మెంట్ ఇచ్చి ఇక్కడ కాని ఎడల గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చే ఇప్పుడు ఆల్మోస్ట్ డైలీ ఇప్పుడు ఒకప్పుడు ఒక 20తో స్టార్ట్ అయ్యి ఉంటుంది ఓపీ, 10-20, ఇప్పుడు ఆల్మోస్ట్ 150 ఓపీ రీచ్ అయింది ఎవ్రీడే. సో పేషెంట్స్ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి డ్రగ్ అందుబాటులో ఉన్నది. సో ఇక్కడ ప్రజలందరూ ఆల్మోస్ట్ అర్బన్ హెల్త్ సెంటర్ అంటే తెలుసు, అందరూ ఇక్కడ సర్వీసెస్ వినియోగించుకుంటున్నారు. ఇంకా అందరూ 100% ఈ సెంటర్ని వినియోగించుకోవచ్చు. అర్బన్ హాస్పిటల్ సర్వీసెస్ స్టార్ట్ అయ్యి ఇప్పటికి 25 ఇయర్స్. ఇక్కడ మనం ఏఎన్సీ కేర్ నుండి మొదలు పెడితే పిల్లలకి ఇమ్యునైజేషన్ వరకు, డీవార్మింగ్ సర్వీసెస్, లెప్రసీ కేర్ అన్నీ చేస్తున్నాము. ఇంకా ఎన్సీడీ ప్రోగ్రాంలో భాగంగా డయాబెటీస్, హైపర్ టెన్షన్ కేసెస్కి మెడిసిన్ మొత్తం మనం హౌజెస్కి వెళ్ళి
వాళ్ళకి చెక్ చేసి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది మన ఆశా వర్కర్స్ చేత. ఈ సర్వీసెస్ ఇంకా అందరు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. ఆగస్ట్ 2000 ఇయర్లో అర్బన్ హాస్పిటల్ ఓపెన్ అయ్యింది. అప్పటి నుండి నిర్విరామంగా కోవిడ్ టైంలో ఇంకా ఎన్నో సేవలు అందించింది. ముందు కూడా ఈ సేవలన్నీ కొనసాగిస్తాం.